మనం అందరం దేవుడు సిద్ధపరిచినాడు. చక్కటి ప్రార్థన పాటలు వాక్యం మరి గ్రేసమ్మ గారిని, పవన్ సార్ను, మరి చెల్లెలి కుటుంబాన్ని, మీ వంశం అంతా దేవుడు ఆదరించి నడిపించిన కాక కూడుకొని ఉన్నాము వీక్షించి కృపచేత నిపుడు దీవించుమి యేసు క్రీస్తు నాదా కూడుకొని ఉన్నాము సంగా శత సంఖ్యాగల పాప చేయమి క్షమించి యది శాంతి నిడేతివి ఆత్మస్వరూపా కూడుకొని ఉన్నాము సంగా కూడుకొని ఉన్నాము సంగా ప్రభు కూడుకొని ఉన్నాము అన్ని శోధనని విపత్తులని కాలములందు ఆదరించి నేను చేర్చి పానుగా కాపాడు ప్రభు యేసు క్రీస్తు కూడుకొని ఉన్నాము సంగా కూడుకొని ఉన్నాము అమలోడనగు నానను
15వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు దేవుని వాక్యం పవన్ సాగు చదువు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడును. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ప్రభునందు జయపాల్ సార్ గారు గడిచిన నెల క్రితం మనతో ఉండేవారు. ప్రభు పిలుపునందుకైన సన్నిధానం చేరుకున్నారు. మరి ఆయన ఆత్మ నిత్య విశ్రాంతి. విడవబడిన పెద్దలు లేసమ్మ గారికి మరి గొప్ప ఆదరణ. పిల్లలు పవన్ సారు, ప్రసన్నమ్మ కుటుంబాలు తండ్రి లేని లోటు. మరి గంధం వంశంలో దేవుడు సారుగా లేనటువంటి లోటు దేవుడు తీర్చి నిజంగా ఒక దినాన దేవుని రాజ్యంలో కలుసుకుంటామన్న నిరీక్షణతో మనము ముందుకు సాగాలని కూడా దైవ సేవను తెలియజేస్తున్నాను. విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడు. మనుషుని ద్వారానే మరణం, మనుషుని ద్వారానే పునరుత్థానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోకంలో ఆదాము ద్వారా లోకంలోకి మరణం వచ్చి మరణం ఎట్లుంటుంది, మరణకరమైన స్థితి ఎట్లుంటుంది అంటే అది యాతనకరమైనదిగా వేదనకరమైనటువంటిదిగా ఉంటుందన్నమాట. అయితే యేసునందు మరణించినటువంటి వారికి ఏ శిక్ష విధియో లేదు అని వాక్యం సెలవిస్తాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డారా, ఈ లోకంలో యేసును ఎవరైతే విశ్వసించి మరి జీవించి మరణిస్తారో వారందరూ కూడా క్రీస్తుతో కూడా లేపబడతారు. ఆ పునరుత్థానంలో పాల్గొంపులు పొందుతారు. మరి అటువంటి పునరుత్థానంలో జయపాల్ సార్ గారు కూడా ఉంటారని మనం విశ్వసిస్తూ ఆ దాసులు లేని లోటు మీకు మీ కుటుంబాలు ముఖ్యంగా దేవుడు తీరుస్తూ మనవరాల్ని కూడా దీవించి చక్కటి ఆరోగ్యాలతో దేవుడు కాపాడున్నాడు. అయ్యగారు లేనటువంటి వెలితి మీ వంశంలో ఈ కుటుంబంలో దేవుడు మరి పరిపూర్ణం చేసి మిమ్మల్ని అందరినీ ఆదరించి బలపరిచి నడిపించును గాక. తలలు ఉంచి ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మా సంఘ సభ్యులు పెద్దలు మరి కీర్తిశేషులు గంధం జయపాల్ సార్ గారు ఒక నెల క్రితం మీ పలుకుని నిర్వహించుకున్నారు. మరి మా ప్రభా నైనా మరి ఆ దాసుని ఆత్మ నిత్య విశ్రాంతి దయచేయండి. విడబడినటువంటి అమ్మగారికి ఆదరణ దయచేయండి. కుమార్తె కుటుంబాలకు మరి మనవరాలకు కూడా అబ్బ లేని లోటు, తాత లేని లోటు తీర్చగల దేవుడు అని నమ్ముచున్నాం. అయినా మరి దాయాదులందరినీ అన్నదమ్ములందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీకు స్తోత్రాలు. మరి మా ప్రభా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలు అమ్మగారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఆ విశేష జీవితంలో మరి మా ప్రభా ఎలాంటి బడలికలకు బలహీనతలకు గురి కాకుండా అయ్యా మీ శక్తితో మీ బలంతో అమ్మగారు మీరు నింపి నేను ముందున్న శేష జీవితం అంతట్లో కూడా నీ కొరకు నిరీక్షణతో ఒక దినాన నా భర్త నేను చూస్తాను, ఒక దినాన మా తల్లిని నేను చూస్తూ ఉన్నటువంటి ఒక నిరీక్షణ
ప్రార్థన పూర్వకమైన జీవితాలంతా బిడ్డలందరినీ బలపరిచి నడిపించు. ఈ ఆరాధనలో చేరవచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించు. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. శుద్ధాత్మ దేవుని దీవెన ప్రభునందు విధించినటువంటి కీర్తి చేసుకుని నందం జయప్రసాద్ గారి ఆత్మవిద్య విశ్రాంతితో విడబడిన పెద్దలు వ్యవసాయానికి ఆదరణతో కుమారుడు పవన్ సారు కోడలు మనవడు మనవరాలతో కుమార్తె ప్రసన్నమ్మ ఆమె భర్త పిల్లల కుటుంబంలో మరి జయపాల్ సార్ గారు అన్నదమ్ములు బంధువులందరితో వ్యవసాయం గారి గంధం వంశం అంతా ఈ ఆరాధన చేయడం ప్రతి బిడ్డతో సదా దేవుడితో కాపాడను కాక.